బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు. బీసీలకి 42% ఏదైతే అమలు చేశారో బిల్లుని, సో అది పార్లమెంట్లో కూడా అమలు చేయాలి. సో అలాగే బీసీలకు రాజ్యాధికారం కూడా కావాలి అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం చేశారు. ఈ ప్రెస్ క్లబ్లో మాట్లాడదాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణాలు ఏంటి? అంటే ఒకటే చాలా క్లియర్గా బీసీలను మభ్యపెట్టి మోసం చేసే పని ప్రభుత్వం చేపడుతున్నది అనేది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానంతో బీసీలకు ఏదో ఒరిగిందన్నట్టు నేను భావించట్లేదు. అది పెట్టేదే 2 బిల్లులు, అది స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగ అవకాశాలు. నేనేమంటున్నా అంటే అది ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే 50% ఇంద్రసాని జడ్జిమెంట్ అనేది అడ్డం పెడతారు. ఇంద్రసాని జడ్జిమెంట్ తర్వాత వచ్చినటువంటి జాన్వీ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈడబ్ల్యూఎస్ సంబంధించి 10% రిజర్వేషన్ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగిన ఆ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 50% క్రాస్ అయినా పర్వాలేదు, దీంతో నడిపించవచ్చు ఈడబ్ల్యూఎస్ 10% సంబంధించింది అనేది క్లియర్ చెప్పింది. ఇంకా 50% లేనట్టే కదా. అంటే ఎంతమంది ఉన్నారో అంత వాటా ఇచ్చేయాలి, ఎవరు ఎంత జనాభా ఉన్నారో అంత ఇచ్చేయాలంటే కదా దాని అర్థం. సుప్రీంకోర్టు భావం అయితే అదే కదా. మరి నేను అంటున్నా, అసెంబ్లీ తీర్మానం ఒకటి చేస్తే రేవంత్ రెడ్డి గారు పనిచేసినట్టు కాదు. రేవంత్ రెడ్డి గారు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ప్రెజర్ ఉండి ఆయన చేసినా అని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి చెప్తున్నా. ఇంకొక పని చేయాలి, ఆయన జీవో తీయాలి. జీవో తీస్తే కోర్టుకి ఇవ్వడం పోయింది అనుకో, కోర్టు ఏం చెప్తుందో అప్పుడు మనం కొట్టాడడానికి పనికి వస్తుంది. ఎట్లా చూస్తారని ఇప్పుడు కాంగ్రెస్ మేమైతే 42% బిల్ పాస్ చేసినాం, అక్కడ బీజేపీ ఇంప్లిమెంట్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పి వాళ్ళేమో వీళ్ళపైన వేస్తున్నారు, వీళ్ళేమో వీళ్ళపైన వేస్తున్నారు. ఇస్తానది ఎవరు? కాంగ్రెస్ చెప్పింది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ చెప్పింది. ఓట్లు తీసుకుంది ఎవరు? బీసీలు అది కాంగ్రెస్ చేసింది. అధికారం వచ్చింది ఎవరు? కాంగ్రెస్ చేసింది. మరి కాంగ్రెస్ ఎట్ట నువ్వు తల పట్టుకుంటావా, కాళ్ళు పట్టుకుంటావా, జీవో ఇస్తావా? ఇంప్లిమెంట్ చేయాలి కదా. నీ డ్యూటీ అది, నీ బాధ్యత అది. నేను వేసిన తీర్మానం పడేసిన అంటే ఎవరు చేయాలి అది? ఇక చోటాబాయి బడాబాయిగా మీ ఇద్దరు పోయి మరి బడాబాయితో మాట్లాడుకొని అది కూడా ఇంప్లిమెంట్ చేసుకోరా. నేనేమంటున్నా అంటే అసలు నువ్వు జీవో తీస్తే సుప్రీంకోర్టు నేను చెప్పినటువంటి కేసులో, ఈడబ్ల్యూఎస్ కేసులో క్లియర్గా ఇచ్చింది కదా 50% క్రాస్. మరి నువ్వు 50%, 42% బీసీలకు ఇచ్చి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 54% ఇంప్లిమెంట్ అవుతున్నది. బీసీలకు 29, 15 ఎస్సీ ఎస్టీలకు 10%. ఇంకా నువ్వు 13% పెంచుతున్నావు అనుకో, ఈ 77%కి వస్తుంది. 100% దాటిపోతే కదా. నువ్వు 10% ఈడబ్ల్యూఎస్ దాంతో 77% వస్తున్నది. మరి నీకేం అభ్యంతరం, నీకేం బాధ? ఇచ్చి చూడు. నువ్వు నిజంగా అనుకుంటే జియో ఇచ్చి చూడు, కొట్టేస్తే అప్పుడు బీజేపీ మీద పడదాం. ఓకే, ఈ బీసీ నినాదం ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున కొందరు వ్యక్తులు బీసీ నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మేమే చేసినాం ఆర్ కృష్ణ అన్న కావచ్చు. ఆర్ కృష్ణ అన్న ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో వచ్చి మేము ముందుకు తీసుకెళ్తున్నాం, అందరూ నాతో పాటు రావాలని చెప్పి అంటున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరిగిందో ఈ మీటింగ్ ఎందుకు రాలేదు? నాకు అర్థమైంది. ఆ పేరు చెప్పదలుచుకోలే కానీ ఓడ ఎక్కిన తర్వాత ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనే వ్యక్తులు కూడా బీసీ నాయకత్వంలో బీసీల కోసమే పనిచేస్తున్నట్టుగా ముందుకు వస్తున్నది ఈ గవర్నమెంట్లో. మొన్నటిదానికా వెలమ కుటుంబాన్ని తిట్టిన ఆయన ఇప్పుడు సడన్గా రెడ్డి కుటుంబాన్ని తిడుతున్న ఆయన, రేపు బీసీ కుటుంబాన్ని కూడా తిట్టే రకం ఆయన. ఇది క్లియర్ రాసి పెట్టుకొని ఇలా చెప్తుంది, రికార్డ్ చేసుకోరు, ఎప్పటికైనా పనికి వస్తుంది ఇది. నేను అదే అంటున్నా, బీసీలకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి తీర్మానం ఆయన ట్రాప్లో పడి చెలో ఢిల్లీ పెట్టాల్సిన అవసరం లేదంటున్నా. చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చారా? ఏమన్నా చట్టసభలో కాదు కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషను, విద్యా ఉద్యోగ అవకాశాలు రిజర్వేషను. ఆర్టికల్ 21A చెప్తుంది కదా, అందరికీ ఎడ్యుకేషన్ నిర్బంధ విద్య ఇవ్వాలనేది ఆర్టికల్ 21A చెప్తున్నది. అది చెప్తున్న తర్వాత నువ్వు విద్య అందరికీ ఇవ్వాల్సిందే. ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వడానికి నీకు కేంద్రంతో ఏం పని పడుతుంది? ఇవ్వట్లేదా? మిగతా రాష్ట్రాల్లో 69% తమిళనాడు ఇవ్వట్లేదా? మిగతా రాష్ట్రాల్లో మహిళలకు 50% మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వట్లేదా? ఇది కాలయాపన చేసుడు, వీళ్ళకి ఇష్టం లేని పని. ఇచ్చినామని చెప్పి దుప్పట్లు శాలువాలు కప్పించుకొని, డబ్బులు ఇచ్చి మరీ కప్పించుకొని. ఫైనల్గా ఏం చెప్తారన్నా, ఈ 15 నెలల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎన్నో హామీలు, చాలా హామీలు అయితే చెప్పారు. మరి ఎట్లా ఉంది పరిపాలన? ఇక నేను చెప్పేదానికంటే కూడా ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా అదే అడుగుతున్నా. వచ్చినావు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ లాంటి గొప్ప తెలంగాణ ఉద్యమకారుణ్ణి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రతిపక్షంలో ఉంచి ముఖ్యమంత్రి అయినావు. ఇంకా బాధ్యత పనిచేయాలి. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ ప్రజలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి ఈ నేల
నువ్వు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించే పరిస్థితి వచ్చినప్పుడు చాలా గొప్పగా పరిపాలించాలి. కానీ ప్రజలందరూ ఇవాళ చివాట్లు తిట్లు పెడుతున్నారు. ఆ ప్రజలకు కూడా కోరుతున్నాం మీ తరఫున, తిట్టడము వ్యక్తిగతంగా తిట్టడం ఎవరిది కరెక్ట్ కాదు. ఏ ప్రజలైనా అమ్మలను, అక్కలను, పెళ్ళాలను, భార్యలను తిట్టడం కరెక్ట్ కాదు. అది ఎవరికైనా సరే పాలసీగా తిట్టు. నీకు సందర్భం వచ్చినప్పుడు ఆ తిట్ల పురాణం నేర్పించిన రేవంత్ రెడ్డికి ఎట్ట బుద్ధి చెప్తావు బుద్ధి చెప్పు. తిట్టడమే పరిష్కారం కాదు. ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి నీ ఓటే నీకు అన్యాయం చేసేటోడిని దింపు, అంతే తప్ప తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి మెడకు పేగులు వేసుకుంటా, నీ లాగులు బీక్తా, నీ చొక్కా బీక్తా అంటే అవన్నీ బీక్తే ఏముంటాయి లోపల? బొచ్చు తప్ప ఏముండదు. ఏం బీక్తే ఏమొస్తుంది? ఏం చెప్తారు కాబట్టి బీసీ ఈ ప్రజలకు ఈ భాష నేర్పించిన ముఖ్యమంత్రి భాషను మార్చుకుంటే చాలా మంచిది. అట్లని ప్రజలందరికీ కూడా ఏ ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కానీ, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఎవరు కూడా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ తిట్టమని చెప్పేసి ఎంకరేజ్ చేయరు. కాబట్టి అందరం ఈ భాషను మంచిగా వాడుకుంటే మంచిది. బీసీ బీసీల ఎజెండా ఏంటి? 42% ఒకవేళ వచ్చినా రాకపోయినా బీసీల ఫైనల్ ఎజెండా ఏంటి? నేను ఏమంటున్నా, బీసీలు మీ ఎస్టీ నాయకత్వం బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాం. బీసీలుగా చైతన్యం కానీ అంటున్నాం. ఎవరెవరికో అందలం ఎక్కించినటువంటి మా ప్రజలు చిన్న సమస్య అది, స్థానిక సంస్థల్లో మీ రిజర్వేషన్ కోసం మీరు అడుగుతున్నారు, దానికి మా మద్దతు ఇస్తున్నాం. మీరు దానికోసం గట్టిగా చైతన్యం కండి. 1 లక్ష రూపాయల లోన్ కోసం బీసీలు అందరూ 24 గంటలు మీ సేవ కాడ పడిగాపులు కాసిరు. 1 లక్ష రూపాయల లోన్ కోసం బీసీలు ఈ రాష్ట్రంలో దాదాపుగా 56% చెప్పుకుంటాం బీసీలు. ఒక్కసారి పిడికిలు బిగిస్తే మనం జల్లికట్టు ఉద్యమం చూసినాం తమిళనాడులో. ఆ జల్లికట్టు ఉద్యమము సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత జల్లికట్టు ఉద్యమం చేస్తే లక్షల మంది రోడ్ ఎక్కితే సచ్చుకుంటూ సుప్రీంకోర్టు కూడా రివ్యూ చేసుకునే పరిస్థితి వచ్చింది. బీసీలు 56% ఉన్నారు. అసలు ఉండేందుకు దండగా చేస్తేనేమో సక్రంగా చేయరి. ఆ జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా నన్ను తీసుకోరి. ఏ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకుంటూ తీసుకోరి. కానీ ఒక్కసారి బజారుకి ఎక్కి మీ చైతన్యాన్ని, మీ శక్తిని, మీ సంఘటితాన్ని చూపించుకుంటే అది నిజమైనటువంటి బీసీ పోరాటం అవుతుంది. టూత్ పాలిష్ పదవుల కోసమో నాకు ఈ పదవి వస్తే చాలు, ఈ పదవి వస్తే నేను ఎక్కితే చాలు, మీతో వాళ్ళు ఎటైనా పోతే ఇది కాదు. ఆర్ కృష్ణ ఎలాంటి వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ఉద్యమాన్ని, మనం పుట్టక ముందు నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్న వ్యక్తుల గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా కొంత ఒక దశకు వారు తెచ్చిరు, ఇంకో దశకు మీరు తీసుకోపోవాలి నెక్స్ట్ జనరేషన్. అంతే తప్ప బీసీలను మోసం చేసే పద్ధతిలో బీసీ నాయకులు ఉండొద్దని సందర్భంగా నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఫైనల్గా ఏం చెప్తారు? రాజ్యాధికారం బీసీలకు, ఓబీసీలకు రావాలంట. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాకూడదు? ఇప్పటిదాకా ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి జనాభా వాటా ప్రకారం వాళ్ళకు వచ్చినప్పుడు బీసీలకు కూడా రావాలి కదా, ఎస్సీలకు రావాలి, ఎస్టీలకు రావాలి, అందరికీ ఎవరి వాటా వాళ్ళకి రావాలి కదా. ఒకసారి వాళ్ళు కూడా పరిపాలించాలి కదా. తప్పేముంది? ఏమైనా నేరం అది? ఏమైనా ఈ దేశం కానోళ్ళ, ఈ రాష్ట్రం కానోళ్ళ? చేస్తే తప్పేంది? చేయాలి. నేనేమంటున్నా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరం ఉన్నాం కదా, చెంచు బిడ్డలకు ముందు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావాలని కోరుకుంటాను నేను. కానీ కొంతమంది విమర్శిస్తారు కదా, బీసీలు అందరూ ఒక దగ్గర ఉండలేరు, నాయకత్వం లోపాలు ఉంటాయి అని అంటారు. అది రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర. బీసీ నాయకత్వము వాళ్ళ ట్రాప్లో పడి యాదవ్కి పోటీ చేసినప్పుడు ఎమ్మడే గౌడుకు లేపుతాడు. అరే యాదవ్ కంటే మీ గౌడు తక్కువనారా, వాని మీద నువ్వే పోటీ చేయని ఆయన తోలుతారు, ఎగదోలుతారు. గౌడు పోటీ చేసి ముదిరాజు లేపుతారు. రాజకీయ పార్టీలు విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. ఇది సహజం. అది 100% తట్టుకోవాలనేదే నేను విజ్ఞప్తి చేసింది. ధన్యవాదాలు. సో ఇది పరిస్థితి. ఓబీసీ కులాలది పెద్ద చేయి ఉండాలి. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పెద్ద కులాలు పాలిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఓబీసీలు అధికారంలోకి రావాలి, రాజ్యాధికారం ఓబీసీలకు కావాలంటూ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ఎస్కే.